वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णं वन्दे जगद्गुरुम्। భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణాః గుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే. తత్వవిత్తు మహాబాహో, మహాబాహో ఓ అర్జున. మహాబాహో అంటే బారాటి బాహువులు గలవారు, ఆజానుబాహుం అంటారు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం. స్వామివారిని వర్ణిస్తూ ఆజానుబాహుం అంటారు. ఆజాను అంటే మోకాళ్ళ దాకా ఉన్నటువంటి చేతులు గలవాడు అన్నమాట. జాను అంటే మోకాలు. ఆజానుబాహుడు అంతదాకా అప్పట్లో ఉండేయేమో. తర్వాత కాలంలో స్వామివారు మళ్ళీ అటు మార్పు చేసుకొని, ఎందుకు ఇంత బారాటి చేతులు అంత అవసరమా అని చెప్పని మళ్ళా సవరణ చేసి ఉండొచ్చేమో. మనకైతే అంత లెక్క ఉండవు బాహు చేతులు. భగవంతుని సృష్టి విలాసం ఎంత అద్భుతము అని చెప్పనంటే, 2 కన్నులున్నా ఒకే చూపు ఉంటుంది, 2 చెవులున్నా ఒకే వినికిడి ఉంటుంది. ఆ ప్రకారంగా మరి చూస్తే 2 బాహువులు, 2 చేతులు కూడా మరి ఆహారం కలుపుకొని పైకెత్తితే కరెక్ట్గా నోట్లోకి ఆ ముద్ద పోయే విధానంగా నిర్మాణం చేశాడు. మరి ఆహారం కలుపుకోవటానికి ఏళ్ళు పెట్టాడు, పట్టుకోవటానికి ఏళ్ళు పెట్టాడు. ఎంత ప్లాన్ ప్రకారం అని చెప్పనంటే చక్కగా అన్ని విధాల. అదే మన కాళ్ళు కనుక ఒకటి బారెడు ఒకటి మోరెడు ఉందనుకో, ఎట్లా నడుస్తారండి మీరు? నడిచే అవకాశాలు ఉన్నాయా? కుంటుకుంటూ పోవాలి. ఒకటి బారెడు ఒకటి జారెడు కాలు, ఎట్లా చెప్పండి? అదే చేతులు కూడా ఒక బారెడు జానెడు పెట్టినట్లయితే అస్తవ్యస్తం అయిపోయి ఉండి, కరెక్ట్గా 2 చేతులు ముకులిస్తే దండం పెట్టుకోవచ్చు స్వామివారికి. అంత లెక్కగా చక్కగా ఆయన గారు అమర్చాడు. ఈ చేతులు అనేటువంటివి కూడా మహాబాహో అని ఇక్కడ సంబోధన జరుగుతూ ఉన్నది. గొప్ప బాహువులు గలవాడా అని అర్థం. దీంట్లో మహాత్ములు ఒక పారమార్థిక అంశాన్ని కూడా చెప్తారు. మహాబాహో ఎట్లయితే చేతులతో వస్తువులను పట్టుకుంటామో, అట్లా ఈ చెవులతో పదములు పట్టుకుంటాం. పదార్థములు చేతులతో పట్టుకుంటాం, పదములను చెవులతో పట్టుకుంటాం. అందువల్ల ఈ చెవులు అనేటువంటివి కూడా గొప్ప బాహువులు. మహా అంటే పూజనీయమైనటువంటి బాహువులు అనగా చేతులు, పూజనీయమై ఉన్నటువంటి చేతులు అని చెప్పిన అన్నారు. అనగా ఈ మహాత్ములు చెప్పేటువంటి విషయాలు ఎంత లోతుగా ఉన్నా కానీ వాట్లను సులభంగా పట్టుకునే శక్తి లోకంలో కొంతమందికి మాత్రమే ఉంటుంది, అందరికీ ఉండదు. చాలా విషయాలు మహాత్ములు మనకు బోధిస్తూ ఉంటారు.
విచారసాగరం తీసుకోండి, ఎంత లోతుగా ఉంటాయో, ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉన్నట్లుగా, అగాధములో ఉన్నట్లుగా ఉంటాయి అంశాలన్నీ కూడా. కాబట్టి ఆ ప్రకారంగా మరి విచారసాగరము అని, వృత్తి ప్రభాకరము అని, వృత్తి రత్నావళి అని చెప్పని, వేదాంత పంచదశి, నైష్కర్మ్య సిద్ధి ఇత్యాది గ్రంథాలు చూసినట్లయితే మహాత్ములు ఎంత గొప్ప భావాలు మనకి అందించారో మనం అట్లను చూడవచ్చు. ఆ విధంగానే మరి శ్రీ స్వరాజ్య గురువు మహానుభావుడు ఎన్ని అంశాలు మనకి ఆయన తెలియజేశాడో మీరు గమనించండి. వారు రాసిన పుస్తకాలు 2 ఉన్నాయి. ఒకటి అనుభవామృత ఆరణవము అంటారు. అనుభవ అమృత ఆరణవము అంటే అనుభవం అంటే తన జ్ఞాన సాధనలో ఏవైతే అనుభవానికి వచ్చాయో, అమృతం అది ఆత్మతత్వ విషయాలు కాబట్టి అమృతము అన్నారు. అనుభవ అమృత ఆరణవము అంటే సముద్రం అంతటి మహా గొప్ప జ్ఞానాన్ని స్వామివారు అందించిన విధానంగా ఆ పుస్తకం పేరు 3 తరంగాలుగా ఉంటుంది. అనుభవ అమృత ఆరణవము, అనుభవామృత ఆరణవము అంటారు. శ్రీ స్వరాజ్యాశ్రమంలో ఈ పుస్తకం తెప్పించుకోవచ్చు. దాంట్లో చాలా విషయాలు. ఇక 3వ తరంగంలో పోతే అక్కడ అర్థం కావు, తలకాయ గోడకేసి బాదుకున్న ఒక్క మొక్క లోపలికి పోదు. అంత లోతైన అంశాలు స్వామివారు అందించిన విధానం. మరొకటైతే సంభాషణలు అనే ఒక పుస్తకం ఒకటి ఉన్నది. ఈ సంభాషణలు అనేటువంటి దాంట్లో కూడా తాత్విక పరమై ఉన్నటువంటి అంశాలు లోతుగా చాలా అద్భుతముగా స్వామివారు చెప్పటం జరుగుతుంది. అది కూడా మరి తాత్విక విధానాలుగా ఎంతో గొప్ప భావాలని స్వామివారి గ్రంథాలు అందిస్తారు. అట్లా నిశ్చలదాసు పండితులు అని చెప్పని వారు కాశీ, అప్పట్లో ఆయన గారు గ్రంథం రచించిన విధానమే విచార సాగరం. సాగరం అంటే సముద్రం. చాలా అద్భుతంగా ఉండే గ్రంథం విచార సాగరము. ఆ విధంగా మరి ఆ నిశ్చలదాసు పండితుడు ఆ గ్రంథాన్ని రచిస్తే చాలామంది పండితులు హేళన చేశారు. ఏంటి దీంట్లో ఏముంది విషయం, శోభకగా ఉన్నాయి అని అప్పట్లో కొంత ఆయన్ని గేలి చేయటంతో ఆ మహానుభావునికి మండింది. మరి అవి తక్కువ చేసి మాట్లాడితే మండదా? అంతే, గంటం పట్టుకున్నాడు, రాయటం ఆరంభం చేశాడు. ఇక రాత కోతలుగా పోయిన గ్రంథమే అది వృత్తి ప్రభాకరము అనే గ్రంథం. అది వృత్తి అనగా వృత్తులు 6 కదా మొత్తం. ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణము, అర్ధాపత్తి ప్రమాణము, ఉపపత్తి ప్రమాణము, అనుపలబ్ధి ప్రమాణం అని 6 ప్రమాణాలు. ఈ 6 ప్రమాణాల సంబంధమై ఉన్నటువంటి విధానములో సాగిన గ్రంథమే వృత్తి ప్రభాకరము అంటారు. ప్రభా అంటే కాంతి, వృత్తి అని చెప్పనంటే ఇప్పుడు చెప్పినటువంటి ఈ 6 వృత్తులు ప్రమాణములు, 6 ప్రమాణాలు, 6 వృత్తులు, వీటి మీద సాగింది. ఇక చూసుకో స్వామి రంగా, దాంట్లో దిగండి ఎవరన్నా పోయి విచారసాగరం వృత్తి ప్రభాకరం పట్టుకొని ఎంత గింజుకున్నా, ఎంత తలకాయ ఇటు ఇటు తిప్పినా ఏం అసలు ఒక మొక్క అర్థం కాదు. అంత లోతుగా అది తాత్వికులై ఉన్నటువంటి మహాత్ముల సన్నిధిలో కూర్చుంటే ఒక్కొక్క విషయం మనకి వాళ్ళు చక్కగా విడమరిచి చెప్పుకొస్తారు. మనకు మనంగా పోయాము అని చెప్పనంటే అవి అంత సులభముగా అర్థమయ్యే అంశాలు కాదు. ఈ ప్రకారంగా తాత్విక అంశములను మహాత్ములు చాలా గొప్పగా లోతైన భావాలను అందించారు. అట్టి ఆ పదజాలాన్ని, ఆ పద సంబంధమై ఉన్న అర్థాన్ని అంటారు. ఓ పదం ఉందనుకోండి, ఆ పదం వచ్చి చెవిలో పడుతుంది, అది కేవలం ధ్వని మాత్రంగా ఉంటుంది అంతే నీకు. మరి ఆ పదంలో ఉన్నటువంటి అర్థం అది అవగాహన కావాలగా. వాగర్ధాభివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని కాళిదాసుల వారు కొనియాడతారు. వాక్కు అర్ధాయవ సంపృక్తౌ, వాక్కు ఎప్పుడూ కూడా అర్థాన్ని వీడి ఉండదు.
ప్రతి వాక్కు ఒక అర్థం కలిగి ఉంటుంది. అర్థం లేకుండా పదం ఉండే అవకాశాలు లేవు. ఏ పదం మాట్లాడినా పదానికి అర్థం ఉంటుంది. ఏ పదం అన్నా వాడు. ఫ్యాను అనే పదం వాడు, దానికి అర్థం ఒక వస్తువు అక్కడ తిరుగుతూ ఉంది. లైటు అనే పదం వాడు, ఆ పదానికి ఎదురుగా ఒకటి ప్రకాశిస్తూ ఉన్నది వస్తువు. షెల్లు అనే పదం వాడు, దానికి ఒక వస్తువు మనకు ఎదురుగా కుయ్యో కుయ్యో అని చెప్పి ఆగుతూ ఉన్నది, అది వస్తువు. పద అర్థము అంటారు. పదానికి ఒక అర్థం ఉంటుంది. మనం ఆ పదం వాడినప్పుడు మన వద్దకు ఆ యొక్క అర్థం వస్తుంది. ఏమి అక్కడ ఉన్నటువంటి వస్త్రం తీసుకురారా అని చెప్పి అన్నాం అనుకోండి, వస్త్రం అనే పదం వాడగానే తీసుకురారా అని చెప్పి అనగానే వాడు ఆ క్రియాపదాన్ని గుర్తించి ఆడ ఉన్నటువంటి ఆ వస్తువు మన వద్దకు తీసుకొస్తూ ఉన్నాడు. కనుక ఈ ప్రకారంగా పదం వాడినప్పుడు ఆ పద సంబంధమై ఉన్న అర్థం మన వద్దకు వస్తుంది. ఇట్లా లోకంలో ఏదైనా కానీ అర్థం లేకుండా పదం లేదు. అయితే పదం ముందా అర్థం ముందా అని చెప్పి అన్నట్లయితే అర్థమే ముందు, తర్వాత పదాలు ఏర్పడ్డాయి. వ్యవహార విధానాలను అనుసరించి పదములు ఏర్పడ్డాయి. ప్రతి పదానికి అర్థం ఉంటుంది. అయితే ఏ భాష గలవారికి ఆ భాష సంబంధమై ఉన్న పదాలు ఉంటాయి. జలము అని చెప్పి అనుకోండి, ఎదురుగా ఒక మరి ప్రవహించే ఒక వస్తువు ఉన్నది. దానిని మనం జలం అనే పదం వాడాము. అదే మరొకరు తన్ని అనే పదం వాడాడు, మరొకటి వాటర్ అనే పదం వాడాడు, మరొక వ్యక్తి అప్పు, సంస్కృతంలో అప్పు అంటారు, అప్పు అనే పదం. ఈ విధంగా పదం ఉంటుంది, పద సంబంధమై ఉన్న అర్థం ఉంటుంది. ఈ రెండు కూడా విడదీయరాని బంధం. వాక్కు అర్థౌ యువ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పర. కాళిదాసుల వారు ఈ యొక్క వాక్కు అర్థాన్ని ఎట్లా చెప్పుకొచ్చారంటే, అర్ధనారీశ్వరులు శివపార్వతులు ఇరువురు కలిసి ఉన్నట్లుగా, ఎట్లయితే వారు ఇరువురు కూడా వేరు లేకుండా అర్ధభాగాలుగా ఒకే భాగముగా చేరి ఉన్నారో, అట్లా పదము కానీ అర్థం కానీ రెండు కూడా వేరువేరుగా ఉండవు, రెండు కలిసే ఉంటాయని చెప్పనే విధానంగా అట్లా పద అర్థములు కలిగి రెండు ఉండేటువంటి విధానము. అందువల్ల ఈ ప్రకారంగా మరి ఆ వాక్కు అర్థం ఈ రెండు కూడా ఉన్నటువంటి విధానాలలో కొన్ని అర్థాలు చాలా తేటతెల్లగా మనకు తెలియబడుతూ ఉంటాయి. మన వ్యవహారంలో ఉన్నటువంటి యొక్క విషయాలన్నీ మనకి ఎప్పటికప్పుడు వినగానే అర్థమవుతూ ఉంటాయి. దీని లౌకిక భాష అన్నారు. ఈ లౌకిక భాష అంటే మనం ఇంట్లో మాట్లాడుకుంటాం, వీధిలో మాట్లాడుకుంటాం, షాపుల్లో మాట్లాడుకుంటాం, ఇతర చోట్ల మాట్లాడుకుంటూ ఉంటాం, పార్కుల్లో మాట్లాడుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా వ్యవహార భాష, మనకి అది అందుబాటులో ఉండేటువంటి పదాలు ఇవన్నీ కూడా. పారలౌకిక భాష అని చెప్పని మరొకటి. పారలౌకిక భాష అంటే ఇవన్నీ పురాణాలు, రామాయణము, భారతము, భాగవతము, పురాణాలు ఇవన్నీ కూడా పారలౌకిక భాష అంటారు. అవన్నీ పరమార్థం అంటే ఒక నీతి, ధర్మము, ఇతిహాసం, గతంలో ఎప్పుడో జరిగినటువంటి అంశాలను మనకి బోధించేటువంటి వాట్లను ఇది పారలౌకిక భాష. ఇతిహాసాలన్నీ కూడా పారలౌకిక భాష కిందే వస్తాయి. ఇక కొంచెం అడుగు ముందుకు వేసామని చెప్పానంటే సమాధి భాష అన్నారు. సమాధిస్తస్య కేశవ స్థితదీహి కిం ప్రభాషేత కిం ఆసేత వ్రజేత కిం. అయ్యా, సమాధి అందున్నటువంటి వాని యొక్క లక్షణం ఏమిటి, వాడు ఎలా ఉంటాడు, ఏం మాట్లాడతాడు, ఎట్లా వ్యవహరిస్తాడు అన్నప్పుడు స్వామివారు ఆరంభం చేశాడు. స్థిత ప్రజ్ఞ వైభవము అన్నారు మహాత్ములు. స్థిత ప్రజ్ఞ లక్షణాలు, స్థిత ప్రజ్ఞ వైభవం అన్నారు. అట్లా సమాధి సంబంధమై ఉన్నటువంటి విషయ అవగాహన కోసముగా అర్జునుడు ప్రశ్న వేయగా ఇక దాని మీద విషయం కొనసాగింది. అదే స్థిత ప్రజ్ఞ వైభవము. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విధ్యేనమిహ వైరిణం అనేటువంటి విషయముగా ఇక అక్కడి నుంచి స్వామివారు ఈ సమాధి అనేటువంటి దానికి అనుగుణ్యముగా ఉన్నటువంటి అంశాలని ఎన్నో చెప్పుకొస్తారు. ఏమి నాస్తి బుద్ధి అయుక్తస్య నచాయుక్తస్య భావన నచాభావయత శాంతి అశాంతస్య కుత సుఖం. ఈ శ్లోకాలన్నీ కూడా అర్థం చేసుకోవాలంటే అంత తేలిక అర్థమయ్యేటువంటివి కావు.
ఎందుకంటే తాత్వికులై ఉన్నటువంటి యొక్క మహాత్ములు చెప్పగలిగితేనే అర్థమయ్యేటువంటి అంశాలు తప్ప శ్లోకాలు మన కంటి ముందే ఉంటాయి, కనబడతా ఉంటాయి. 4 పంక్తులు 2 పంక్తులు కనబడతా ఉంటాయి. బ్రహ్మాండముగా చాలామంది కంఠస్థం కూడా చేసేసారు. ఈ వైపు నుంచి ఆ వైపుకి, ఆ వైపు నుంచి ఈ వైపుకి కళ్ళు మూసుకుని కూడా చెప్పగలిగేటువంటి యొక్క నైపుణ్యత వచ్చేసేసింది. ఈ విధముగా మరి ఆ పటములో ఉన్నటువంటి బొమ్మ కనబడుతుంది, కానీ దానికి ఉన్నటువంటి లోనున్న జీవం అది ఎట్లా గోచరిస్తుంది? మరి దాంట్లో ఉన్నటువంటి పారమార్థిక అంశం ఏమిట్రా అని చెప్పి అడిగితే, నాస్తి బుద్ధి అయుక్తస్య నచాయుక్తస్య భావన నచాభావయత శాంతి అశాంతస్య కుత సుఖం. సరే, బాగుందా శ్లోకం చెప్పావు, మరి ఆ శ్లోకములో ఉన్నటువంటి భావం ఏమిటి అని అడిగితే ఏమంటారు? అయా భావగ్రాహి జనార్దన, ఆ భావం అనేది పరమాత్మకే తెలుసు, మాకు తెలిసే అవకాశాలు లేవు. మా కంటి ముందు ఒక శ్లోకం ఉంది కాబట్టి ఆ శ్లోకం శ్రావ్యంగా చదవటం వారికి మాత్రం అభ్యాసం చేసుకున్నామే తప్ప దాని లోపల ఏముందనే విషయం మమ్మల్ని అడిగితే మేమేం చెబుతామయ్యా? గురు మహాత్ములు అంటారు, అడగబో, వాళ్ళు చెప్తారు, మమ్మల్ని అడగవద్దు. కాబట్టి మేము శ్లోకాన్ని మాత్రం కంఠస్థం చేశాం. అది కూడా పుణ్యము 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 అంటే చేశాం. ఆ పుణ్యం ఎంతవరకు వచ్చిందో మాకు తెలియదు, కానీ అందరూ కూడా గీతాపారాయణం చేస్తే పుణ్యం వస్తుంది పుణ్యం వస్తుంది పుణ్యం వస్తుంది అని చెప్పి అనేటువంటి విధానంగా చెప్పటం కారణంగా మేము ఆ పుణ్యం అన్న జీవితంలో ఏదన్నా కాస్త రక్షణగా ఉంటుందని చెప్పి ఉద్దేశంతో పారాయణం చేసుకుంటున్నామే, కానీ ఇంకా దానికి మించి లోపలగా పోగలిగేటువంటి సామర్థ్యము శక్తి మాకు లేదు అంటారు. ఎవరైనా ఈ మాట వాడాల్సిందే, ఎందుకంటే ఆ శ్లోకం యొక్క విధానం అంతా శక్తి. ఆ శక్తి అమ్మవారు, అమ్మ అనుగ్రహం ఉంటేనే ఆ శక్తి వృత్తి వస్తుంది. ఒక శ్లోకం నీకు దాంట్లో ప్రాథమికముగా ఉన్నటువంటి యొక్క అంశాన్ని శక్తి వృత్తి అంటారు. శక్తి వృత్తి రాగలిగితేనే ఆ తర్వాత నీకు లక్షణ వృత్తి వస్తుంది. శక్తి వృత్తిలో నీకు గనక నైపుణ్యత లేకపోతే లక్షణ వృత్తి నీకు అలవడే అవకాశం లేదు. కనుక లక్షణ వృత్తికి విషయం లక్ష్యార్థము అంటారు, శక్తి వృత్తికి విషయం శక్యార్థము ముఖ్యార్థము అంటారు. కాబట్టి ముందు ఆ శక్తి రావాలి. ఆ శక్తి రావాలంటే నీకు సంస్కృతంలో బాగా పరిచయం ఉండాలి. శబ్దములన్నీ కంఠస్థం కావాలి. హలంతములు అనగా అజంతములు, హలంతములు సర్వనామములుగా 3 రకాలుగా ఉంటాయి. ఈ అజంతములు అనబడేటువంటివి కూడా పుంలింగములు, స్త్రీలింగములు, నపుంసలింగాలుగా 3 రకాలుగా ఉంటాయి. హలంతములలో కూడా పుంలింగము, స్త్రీలింగం, నపుంసలింగాలు 3 రకాలుగా ఉంటాయి. అట్లనే సర్వనామ శబ్దాలు కూడా పుంలింగము, స్త్రీలింగం, నపుంసలింగాలు 3 రకాలుగా ఉంటాయి. ఇట్లా మరి అజంతములు హలంతములు మొత్తం కంఠస్థం కావాలి. ఏ పదం తీసుకున్నా ఆ పద సంబంధమై ఉన్నటువంటి యొక్క అది పుంలింగమా, స్త్రీలింగమా, నపుంసలింగమా అనేటువంటి విషయం రావాలి. జ్ఞా అవబోధనే, జ్ఞా తీసుకోండి, జ్ఞా అంటే తెలియటము అని అర్థం అన్నమాట. కాబట్టి ఈ జ్ఞా అనేటువంటి దానికి మరి అక్కడ ఒక శబ్ద విధానం ఉంటుంది. ఈ జ్ఞా అనేటువంటిది నకారాంత నపుంసలింగ జ్ఞానం శబ్ద అంటారు. దాని యొక్క రూపాలు రావాలి. ప్రథమ వ్యక్తి, ద్వితీయ వ్యక్తి, తృతీయ వ్యక్తి, చతుర్థీయ వ్యక్తి, పంచమ వ్యక్తి, షష్ఠి, సప్తమ వ్యక్తి, మొత్తం 7 వ్యక్తులు రావాలి. ఏకవచనము, ద్వివచనం, బహువచనం ఈ 3 కూడా రావాలి. కాబట్టి జ్ఞానం జ్ఞానే జ్ఞానానే, జ్ఞానం జ్ఞానే జ్ఞానానే, జ్ఞానేన జ్ఞానేభ్యం, జ్ఞానేన జ్ఞానాభ్యాం, జ్ఞానై జ్ఞానాయ జ్ఞానాభ్యాం, జ్ఞానేభ్య జ్ఞానాత్ జ్ఞానాభ్యాం, జ్ఞానేభ్య జ్ఞానస్య జ్ఞానయో జ్ఞానానాం, జ్ఞానే జ్ఞానయో జ్ఞానేషు అని నీకు ఈ జ్ఞా అవబోధనే అనే ధాతువు యొక్క సంబంధమై ఉన్న పదము ఏ యొక్క జ్ఞానం అనేది ఉన్నదో అది ఏ లింగంలో ఉన్నదో దాని విభక్తులు ఏమిటో మొత్తం నీకు రాగలగాలి. వస్తే అప్పుడు నీకు ఆ శ్లోకములో వాడబడ్డటువంటి పదాలు నీకు గోచరమయ్యే అవకాశం ఉంటుంది. ఆ శ్లోకంలో జ్ఞానం అని అనవచ్చు, జ్ఞానేన అని అనవచ్చు, జ్ఞానాయ, జ్ఞానాత్తో, జ్ఞానస్య, జ్ఞానస్య, జ్ఞానే ఇట్లా అనేక విభక్తులతో చేరి ఉంటాయి. జ్ఞానం ప్రథమ ఏకవచనము, జ్ఞానం ప్రథమ విభక్తి ఏకవచనము, జ్ఞానేన తృతీయ విభక్తి, జ్ఞానాయ చతుర్థి విభక్తి, జ్ఞానాత్ పంచమ విభక్తి, జ్ఞానస్య షష్ఠీ విభక్తి,
జ్ఞానే సప్తమ విభక్తి ఇవన్నీ రావాలి కదా. మొత్తం ఎప్పుడు ఎప్పుడు మీకు కంఠస్థం అవుతాయి చెప్పండి. ప్రతి దానికి ఒక పదం ఉంటుంది అన్నమాట. ఆ ప్రతి పదానికి ఉన్నటువంటి విభక్తులన్నీ ఉంటాయి. అవి తెలిస్తేనే నీకు ద్వితీయ భక్తిలో వాడితే జ్ఞానం జ్ఞానమును, తృతీయ భక్తి వాడితే జ్ఞానేన జ్ఞానము చేత, అది చతుర్థీ భక్తి వాడితే జ్ఞానాయ జ్ఞానం కొరకు, జ్ఞానాతో జ్ఞానము నుండి, జ్ఞానస్య జ్ఞానమునకు, జ్ఞానే జ్ఞానమునందు, ఇట్లాగా ఉండేటువంటివి తెలిస్తే తప్ప నువ్వు దాంట్లో ఏమీ మాట్లాడే అవకాశాలు ఉండవు అన్నమాట. ఇట్లా ఆ యొక్క శబ్దాలకు అజంతములు, హలంతములు, సర్వనామాలు 3 రకాలుగా ఉంటాయి. పెద్ద దాంట్లో కూడా స్త్రీలింగము, పుంలింగం, నపుంసలింగం 3 లింగాలు ఉంటాయి. అవి కాక మరి సంధి సమాసాలు ఉంటాయి. సమదీర్ఘ సంధి, గుణసంధి, వృద్ధి సంధి, అవాదేశ సంధి, అనాదేశ సంధి, సంధి సమాసాలు ఉంటాయి. అట్లనే ఇంకా దాంట్లో విసర్గ సంధి అనేది ఒకటి ఉంటుంది. ఈ విధంగా అవయములు ఉంటాయి. ఇవి చాలా ఉన్నటువంటి విధానం మొత్తం కూడా మనసులో బాగా అమ్మవారు చేరిపోతేనే అదంతా కూడా అమ్మవారి యొక్క స్వరూపము. సంస్కృతం అంతా కూడా భాష కదా, అమ్మవారు భాష, జ్ఞాన స్వరూపిణి సరస్వతి అమ్మవారు. కాబట్టి ఆ ప్రకారంగా ఆ పదజాల సంబంధమై ఉన్నటువంటివన్నీ, ఎందుకంటే భగవద్గీత సంస్కృతంలో ఉన్నది, ఉపనిషత్తులు మొత్తం సంస్కృతంలో ఉన్నాయి. ఈ మిగతా అనేక గ్రంథాలు కూడా వివేక చూడమని, మహావేక దర్పణం, ఉపదేశ సహస్రి, వేదపంచ నైష్కర్మ సిద్ధి, యోగ వాసిష్టం ఏమన్నా తీసుకో, మొత్తం సంస్కృతంలో చేరి ఉన్నటువంటి విధానములు. కాబట్టి అవన్నీ అర్థం చేసుకోవాలని నీ శక్తి వృత్తి ముందు రావాలి. అమ్మవారు నీకు ప్రసన్నం కావాలి. అమ్మవారు నీలో ఆవాహనమై ఉంటే అప్పుడు నీకు ఆ తర్వాత స్వామివారు లక్షణావృత్తిగా ఆయన గారు వచ్చేస్తారు. కనుక లక్షణావృత్తికి విషయం లక్ష్యార్థము బ్రహ్మము, ఈశ్వరుడు. లక్షణావృత్తి ఈశ్వరుడు, శక్తి వృత్తి అమ్మవారు. ఈ ఇరువురి యొక్క అనుగ్రహం ఉన్నటువంటి వారికి మాత్రమే ఆ శ్లోకములలో ఉన్నటువంటి ఆంతర్యము, దాంట్లో ఉన్నటువంటి పారమార్థిక భావం నీ సన్నిధికి, నీ ముంగిలికి వచ్చే అవకాశాలు ఉంటాయే తప్ప లేకున్నట్లయితే నీకు ఆ శ్లోకాలు మాత్రం చక్కగా పాడుకోవచ్చు. వీళ్ళ ఘంటసాల వారి యొక్క గానం విన్నటువంటి వాళ్ళైతే ఆ రాగాన్ని చొప్పించి కూడా ఆ ప్రకారంగా కూడా మంచిగా పాడుకోవచ్చు, ఆలాపన చేసుకోవచ్చు, సంతోషించవచ్చు, పరవశించవచ్చు. పాడేవాడికి బాగా ఉంటుంది, వినేవానికి బాగా ఉంటుంది. కనుక లేదు కొత్త రాగాలు ఏమన్నా కూడా పెట్టి పాడుకోవచ్చు. ఆనాటి కాలంలో ఘంటసాల వారికి వచ్చిన రాగాలు కొన్ని ఎన్నిక చేసుకుని ఆ శ్లోకాలు, ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క రాగం, ఆ రాగాలు కూడా అమ్మవారే. ఆ సంగీతం అంతా కూడా అమ్మవారే. ఎందుకంటే అందరినీ కూడా ఆమె అల్లరింపజేస్తుంది, ఆనందింపజేస్తుంది, సంతోషింపజేస్తుంది, ఉప్పొంగింపజేస్తుంది. అనుకూలతగా ఉందా అని చెప్పిన ఇవన్నీ వస్తాయి. ప్రతికూలత ఏర్పడిందా అని చెప్పనంటే ఇక వాళ్ళ గతి అంతే. ఇక వేదన, బాధ, దుఃఖం ఇవన్నీ వచ్చేస్తాయి. అనుకూలించిందా ఇవన్నీ అనురాగాలు మొత్తం వచ్చేస్తాయి. ప్రతికూలించిందా అంటే ఉప్పెనలు, తుఫాన్లు, సైక్లోన్లు, సుడిగుండాలు, ఇవన్నీ ప్రకృతి యొక్క స్వరూపాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఆ అనుగ్రహానికి పాత్రులై ఉన్నటువంటి వారు ఎప్పుడూ కూడా ఆనందించే అవకాశాలు ఉంటాయి. నిజంగా మహానుభావుడు ఎంత సంగీతాన్ని అధ్యయనం చేశాడో, భగవంతుడు కూడా ఆయన గాత్రములో అమృతం పోశాడేమో. ఆ గాత్రం అద్భుతమైనటువంటి యొక్క నిర్మాణ విధానం, అది కొంతమందికి మాత్రమే పరమాత్మ అనుగ్రహ విధానంగా వస్తుంది. దానివల్ల ఎంతోమంది సంతోషపడి ఆనందపడేటువంటి విధానం అంతా కూడా ఉంటుంది. కాబట్టి ప్రకారంగా మరి చూసినట్లయితే ఆ శ్లోకములు చదవటం అనేటువంటి వారికి అందరికీ పుణ్య విధానము, దాంట్లో మహాత్ములు చెప్పిన విషయం. అయితే పుణ్యము రావాలి, జ్ఞానం రావాలి, మోక్షం రావాలి కదా. అందువల్ల చదవటం వల్ల పుణ్యం వచ్చింది, అర్థం గ్రహించుకోవటం వల్ల జ్ఞానం కలుగుతుంది. దాన్ని జీవితంలో ఆచరించినట్లయితే మోక్షం చేకూరుతుంది. అది ఏ శ్లోకం అయితే మనకు అర్థం కావలసి ఉన్నదో అర్థం కావటానికి మనకి శక్తి వృత్తి ఉండాలి. శక్తి వృత్తి ఉంటే లక్షణావృత్తి ఏర్పడుతుంది. ఆ శక్తి వృత్తి రావాలంటే చాలా కాలం పాటు దానికోసముగా పాటుపడాల్సి ఉంటుంది. సంస్కృతం అంత తేలిగ్గా వచ్చే విధానాలు కావు. ఎందుకంటే అది
నామవాచకాలు క్రియాపదాలు రెండు రకాలుగా ఉంటాయి. కనుక ధాతువుల యొక్క ఆధారంగా చేసుకుని నామవాచకాలు ఏర్పడతాయి, క్రియాపదములు ఏర్పడతాయి. దాన్ని సుబంతములు తిగంతములు అంటారు. నామవాచకములుగా ఏర్పడేటువంటి వాటికేమో సుబంతములు అంటారు. క్రియాపదములుగా ఏర్పడేటువంటి యొక్క వాటికేమో క్రియా అది సుగంతములు తిగంతములు అని చెప్పని అంటారు. కాబట్టి ఆ ప్రకారంగా ఈ క్రియాపదములుగా ఉన్నటువంటి వాటిలో తిగంతములు ఏర్పడతాయి. తి తహ సంతి, సి తహ థ, మీ వహ మహ అనేటువంటివి తిగంతములు. ఇవి కూడా 10 రకాలుగా ఉంటాయని చెప్పని అంటారు. ఎందుకంటే ఇవి వర్తమాన లట్టు అనేది ఉంటుంది. వర్తమాన లట్ అని చెప్పి అన్నప్పుడు గమ్ అనే పదం చేసుకోండి. గమ్ల గతవు అనేటువంటిది ధాతు అన్నమాట. కాబట్టి గమ్ అనే పదానికి తిగంతము చేరినప్పుడు గచ్చతి, గచ్చత, గచ్చంతి, గచ్చసి, గచ్చత, గచ్చత, గచ్చామి, గచ్చావహ, గచ్చామహ. ఇది వర్తమానే లట్ అంటారు. దీంట్లో మొత్తం 9 రూపాలు ఉంటాయి. ఇలాగా తీసుకుంటే మీకు లట్టు, లిట్టు, లుట్టు, రొట్టు, లోట్టు 5 ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత లంగ్, లింగ్, లుంగ్, రుంగ్, లోంగ్ అవి 5 ఉంటాయి. ఈ మొత్తం 10 ఉంటాయి. ఈ 10 9 లెక్క పెట్టుకోండి. 10 9 90 రూపాయలు అన్నమాట. గమ్ అనేటువంటి ధాతువు యొక్క సంబంధమై ఉన్న గచ్చ అనే పదం నీకు గమ్ రావాలంటే, దాని రూపం తెలియాలంటే నీకు 90 రూపాయలు తెలిస్తే నీకు ఆ శబ్దం యొక్క సంబంధమై ఉన్నటువంటి విషయం గోచరిస్తుంది. రైట్. ఇట్లాగా ఉండేటువంటి ఒక పెద్ద అరణ్యం. దాని తోడు మరొకటి పక్కన, అది అమరకోశము అని చెప్పని అంటారు. ఇది కూడా 3 కాండ్లు కలిగి ఉంటుంది. అమరకోశం 3 కాండ్లు కలిగి ఉంటుంది. దాంట్లో కూడా ఏంటంటే అమరకోశం చెప్పేది ఒక వస్తువుకి ఎన్ని పేర్లు అయితే ఉంటాయో అన్ని పేర్లు కూడా అక్కడే ఉంటాయి. భూమి తీసుకోండి, ఆ భూమికి సంబంధించిన పేర్లను ఒకసాటే వేస్తాడు. అదే ప్రకారం మనుజుడు తీసుకోండి, వాని యొక్క సంబంధమై ఉన్న పేర్లు అన్నీ ఒకసాటే ఉంటాయి. అటనే శునకము, దానికి సంబంధించిన పేర్లను ఒకేసాట ఉంటాయి. ఇట్లా ఉండేటువంటి చెప్పేటువంటి విధానాలు త్రికాండలుగా ఉండేది అమరకోశము అని చెప్పని అంటారు. అమరుడు అనేటువంటి ఒక మహానుభావుడు దాన్ని మనకి అందించిన విధానం కాబట్టి దానిని అమరకోశం. కోశము అంటే ఒక నిధి అన్నమాట. ఆ కోశంలో నిధి ఉన్నది. అట్లా ఏర్పాటు చేసిన విధానం అమరకోశం అని చెప్పని అంటారు. ఉదాహరణకు బ్రహ్మ తీసుకోండి, ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయ్యా అని చెప్పనండి మీరు అమరకోశంలోకి పోవాలి. అట్లా విష్ణువు తీసుకోండి, ఆయన ఎన్ని పేర్లు ఉన్నాయని చెప్పనండి అమరకోశంలో పోవాలి. బ్రహ్మాత్మ భూశ్రేజ్యేష్ఠ పరమేష్ఠి పితామహ హిరణ్య గర్భ లోకేశ స్వయం భూషిత్రానన దాత అబ్జయోని విరించి కమలాసన స్రష్ట ప్రజాపతిర్వేద విదాత విశ్వసృట్టు విధి. ఇన్ని పేర్లు బ్రహ్మదేవుల వారికి ఉన్నటువంటి పేర్లు అన్నమాట. ఇవన్నీ కూడా కలిగే విధానం మనకి అమరకోశంలో పోవాల్సి ఉంటుంది. శబ్దమంజరి, ధాతుమంజరి, అమరకోశము ఇవన్నిటితో పాటు కొంచెం ఏమైనా ఓపిక ఉన్నట్లయితే పాణిని మహర్షి యొక్క సూత్రాలు ఉంటాయి. పరమేశ్వరుడు తన డమరకు నుంచి వెలువడ్డటువంటి మొత్తం 9 సూత్రాలు. ఆయం రలకు ఏవం అయావచ్చు జబగడ దర్శు కపచడత చెడతవు ఇట్లా ఉండేటువంటి మొత్తం 9 సూత్రాలను తీసుకుని పాణిని మహర్షి వ్యాకరణ సిద్ధాంతాలను మనకి తెలియజేసిన విధానం ఉన్నది. అది కూడా ఒక అరణ్యమే. పాణిని మహర్షి ఇచ్చినటువంటి వ్యాకరణ సంబంధమై ఉన్నటువంటి పాణిని వ్యాకరణము ఒక అరణ్యముగా ఉంటుంది. ఈ దాంట్లో పోతే అన్ని సందులు, సమావేశ సమాసాలు, అనేక రకాలైనటువంటివన్నీ ధాతువుల యొక్క సంబంధ ఉత్పత్తులు, వాటి యొక్క మూలాలు, మూలకాలు అన్నీ అందించుకుంటూ ఒక సూత్రంలో ఆయన చెప్పుకుంటూ పోతూ ఉంటాడు. ఇది ఒక పెద్ద అరణ్యం అనుకోండి. ఈ మొత్తం చేరి శక్తి వృత్తి అని చెప్పనే పేరుగా ఉన్నది. ఈ శక్తి వృత్తి విధానమే అమ్మవారు, జగన్మాత. అమ్మ అనుగ్రహం ఉంటేనే మీరు ఆధ్యాత్మికంలో లోపలికి ప్రయాణం చేసే అవకాశం ఏర్పడుతుంది. ఆమె ద్వారం తీయాలి. ద్వారం తలుపులు తీస్తేనే మీకు ఆ లక్షణ వృత్తి విధానముగా లక్ష్యార్థమును గ్రహించుకునే అవకాశం అనేది ఏర్పడుతుంది. అది కాబట్టి ఇక్కడ చెప్పుకున్నాం కదా, నాస్తి బుద్ధి అయుక్తస్య నచాయుక్తస్య భావన నచాభావయత శాంతి అశాంతస్య కుత సుఖం. ఏమర్థమవుతుంది శ్లోకం చెప్పండి.
ఏదో నాస్తి బుద్ధి, బుద్ధి లేదని చెప్పని, నాస్తి అనేది కూడా తెలియాలి నీకు. నా అస్థి నాస్తి, అస్థి అంటే ఉండుట, నా అంటే లేదు, నాస్తి లేదు. కాబట్టి ఈ ప్రకారంగా బుద్ధి, ఈ బుద్ధి అనేది కూడా తెలియబడాలి. బుద్ధి బుద్ధి బుద్ధయ బుద్ధిం బుద్ధి బుద్ధిన్ బుద్ధినా బుద్ధిభ్యం బుద్ధిభి బుద్ధయే బుద్ధిభ్యం బుద్ధిభ్య బుద్ధే బుద్ధిభ్యం బుద్ధిభ్య బుద్ధే బుద్ధయో బుద్ధీనాం బుద్ధౌ బుద్ధయో బుద్ధిషు. కనుక నీకు ఇన్ని రూపాలు రాగలిగితే నీకు బుద్ధి అనేటువంటి యొక్క శబ్దం దాదాపుగా అన్ని విభక్తులలో తెలుస్తుంది. నాస్తి బుద్ధి ప్రథమ విభక్తి ఏకవచనము. అయుక్తస్య, అయుక్తస్య అని చెప్పారంటే ఏమిటి? అది తృతీయ భక్తి ఏకవచనం అయుక్తస్య, అయుక్తునికి, కీకు యొక్క లోపల. అయుక్త అయుక్తౌ అయుక్తా అయుక్తం అయుక్తౌ అయుక్తాన్ అయుక్తాభ్యం అయుక్తై అయుక్తాయ అయుక్తాం అయుక్తేభ్య అయుక్తస్య అయుక్తయో అయుక్తానాం అయుక్తే అయుక్తయో అయుక్తేషు. ఈ మొత్తం రావాలి నీకు. అయుక్తస్య అంటే అది సప్తమ భక్తి ఏకవచనము తెలియాలి. అయుక్త అంటే ప్రథమ భక్తి ఏకవచనము. అయుక్తం అంటే ద్వితీయ భక్తి. అయుక్తేన తృతీయ భక్తి. అయుక్తాయ చతుర్థీయ భక్తి. అయుక్తాత్ పంచమే భక్తి. అయుక్తస్య షష్ఠీ భక్తి. అయుక్తే సప్తమే భక్తి. అయుక్తస్య పరమాత్మ ఇక్కడ ఏం చెప్పాడు? అయుక్తస్య అయుక్తునికి అన్నాడు. సప్తమే భక్తి ఏకవచనంలో వాడాడు. కాబట్టి నీకు శబ్దం రాకుండా ఎట్లా చెబుతావు, నువ్వు ఎట్లా మాట్లాడతావు చెప్పండి. ఇక శబ్దంలో అది ఏ విభక్తిలో వాడాడో తెలియాలి కదా నీకు. తెలిస్తే నీకు ఆ పదం యొక్క సంబంధమై ఉన్నటువంటి విషయం నీకు తెలిస్తే చెప్పే అవకాశం ఉంటుంది. అయుక్తస్య అయుక్తునికి సప్తమ విభక్తి ఏకవచనము. నాస్తి బుద్ధి అయుక్తస్య నచాయుక్తస్య భావన. భావన తృతీయ భక్తి ఏకవచనం. అది భావ భావో భావా భావం భావో భావం భావేన భావాభ్యం భావై భావన తృతీయ భక్తి వస్తున్నది. కాబట్టి ఈ ప్రకారంగా అన్నీ కూడా చూస్తే అమ్మవారు ఆయా రూపాలుగా ఆ యొక్క శ్లోకములో ఇమిడి ఉన్నది. అమ్మవారు నీకు గోచరిస్తే, అమ్మ అనుగ్రహం ఉంటే దాని లోపలికి లక్షణావృత్తిగా పోయే అవకాశం ఉంటుంది. ఏమిటి లక్షణావృత్తి అని చెప్పేసి? అయుక్తస్య అయుక్తునికి బుద్ధి నాస్తి లేదు అన్నాడు. అయుక్తుడై ఉన్నటువంటి వాడికి బుద్ధి ఉండదు అని. ఈ అయుక్తుడంటే ఎవరయ్యా అనే మాట చూసినట్లయితే దాన్ని కూడా స్వామివారు అర్థం చెప్పుకొచ్చారు. అయుక్తుడు అని చెప్పనంటే మీకు 18వ అధ్యాయంలో పోవాలి అక్కడికి. ఏమి అయుక్త ప్రాకృత స్తబ్ద షట నైష్కృతిక అలస విషాదీ దీర్ఘసూత్రీ చ కర్త తామస ఉచ్యతే అన్న పరమాత్మ. కర్త తామస, ఈ తామసిక విధానంలో కర్తగా భావించుకుంటూ ఉండేటువంటి యొక్క వాడిని పరమాత్మ అక్కడ అయుక్త అనే పదం వాడాడు. అయుక్తునికి ఇన్నున్నాయి లక్షణాలు. అయుక్త ప్రాకృత స్తబ్ద షట నైష్కృతిక అలస విషాది దీర్ఘసూత్రీ చ కర్త తామసుడు. ఈ కర్తగా తామసుడుగా ఉన్నటువంటి వాడు అయుక్తుడు అన్నాడు. ఇలాగా ఉన్నటువంటి వాడికి ఏమవుతుంది? నాస్తి బుద్ధి, వాడికి బుద్ధి అనేది ఉండదు అని చెప్పి. బుద్ధి లేని వాడు అని చెప్పి అన్నాం అనుకోండి, ఎవరికైనా కోపాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎవరిని అనమాకండి, నీకు అసలు మనసు లేదురా అని చెప్పి అన్నావు అనుకో, కొంచెం పర్వాలా, అంతగా బాధపడే పరిస్థితి ఏం రాదు. నువ్వు మనసు లేని వాడివి, మనసే లేదు నీకు అన్నావంటే అంత కోపగించుకునే అవకాశాలు ఉండవు. నీకు బుద్ధి లేదురా అని చెప్పి అన్నావు అనుకో, ఇక ఎమ్మటి వాడికి రేగుతుంది. కాబట్టి ఆ పదం వాళ్ళకి గిట్టని పదం. ఇక్కడ పరమాత్మ కూడా బుద్ధి లేదు అని చెప్పని అన్నాడు. నాస్తి బుద్ధి, వానికి బుద్ధి లేదు. అయుక్తస్య అయుక్తునికి బుద్ధి లేదు. అసలు అయుక్తుడంటే ఎవడు? ఈ బుద్ధి లేకపోవడం ఏమిటి అని నీకు విషయాలు తెలియాలంటే లక్షణావృత్తిలో పోవాలి. శక్తి వృత్తి ముందు రావాలి నీకు. శక్తి వృత్తి వచ్చాక లక్షణావృత్తికి నీకు తర్వాత నెక్స్ట్ పాయింట్. లక్షణావృత్తి వస్తేనే లక్ష్యార్థం గోచరిస్తుందని అది. కాబట్టి ప్రకారంగా నాస్తి బుద్ధి అయుక్తస్య. ఎందుకని చెప్పనంటే అయుక్తుడు అంటే ప్రాకృత పరమాత్మ అన్నాడు. ప్రాకృత అని చెప్పనంటే ఇంద్రియములతో సంబంధం పడి వ్యవహారంలోకి పోయేటువంటి వాడిని అయుక్తుడు అని చెప్పనంటారు. అది ప్రాకృత అంటే ఎప్పుడు వాడికి ఏమిటంటే బాహ్య ప్రపంచంతో సంబంధమే. ఇంకా ఆత్మతత్వ విషయం కానీ, జ్ఞాన సంబంధ అంశాలు కానీ, గురువులతో సాంగత్యము కానీ, తాత్విక సంబంధమై ఉన్న విచారణ కానీ, పోని ధ్యానము జపము కానీ ఇవేవి వాడికి లేదేక. ప్రాకృతుడు అనగా ప్రకృతియే పరమార్థము. లేచింది మొదలు పడుకోబోయేదాకా
పుట్టిన మొదలు మరణ పర్యంతం వరకు వాడికి ఉండే విధానం ఏంటని చెప్పినట్టే ప్రకృతితో అనుసంధానం. తిన్నాడా, తిరిగాడా, నిద్రపోయాడా, లేచాడా, ఇది వాడి యొక్క విధానం. ఇట్లా పంచేంద్రియాల ద్వారా, శ్రోత్రం ద్వారా శబ్దములు, నేత్రం ద్వారా దృశ్యాలు, గ్రాణం ద్వారా గంధాలు, వాక్కు ద్వారా రసాలు, రుచులు, ఈ ఆస్వాదించే విధానముగా మాత్రమే ఉండేటువంటి వాడు ప్రాకృతుడు. వీనికి అయుక్త నాస్తి బుద్ధి అని చెప్పని అన్నాడు. ఎందుకని చెప్పనంటే రెండున్నాయి మార్గాలు, ఒకటి ప్రవృత్తి మార్గం, ఒకటి నివృత్తి మార్గము. కాబట్టి ప్రవృత్తి మార్గంలో పోయేవానికి ఏముంటుందయ్యా అంటే ఇక్కడ అంతఃకరణము మనస్సు యొక్క భాగంలో నిలిచి ఉంటుంది. దాన్ని మనస్సు అని చెప్పని అంటారు. శ్రోత్రం చక్షుస్పర్శనంచ రసనం గ్రాణమేవచ అధిష్టాయ మనశ్చాయం విషయాన్ముపసే. పరమాత్మ అన్నమాట ఇది. అధిష్టాయ మనస్సుని ఆధారముగా చేసుకుని ఏం చేస్తున్నారు ఈ లోకంలో మానవులు అని చెప్పనంటే శ్రోత్రం చక్షుస్పర్శనంచ రసనం గ్రాణమేవచ. శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, గ్రాణం వీటి యొక్క అనుబంధం కలిగి సంబంధం కలిగి విషయాన్ ఉపసేవతే. విషయాన్ బయట ఉన్నటువంటి శబ్దస్పర్శాది విషయాలని వాళ్ళు ఆస్వాదించడమే ఒక పరమార్థంగా పెట్టుకున్నారు. ఇక వాళ్ళకి ధ్యానము అని, జపము అని, తత్వచింతన అని, గురువులు అని, తాత్విక విచారణ అని, భగవద్గీత, ఉపనిషత్తులు ఇవేవి కూడా వాళ్ళకు ఉండవేక. ఏమి లేచిందే ఇక నా పరుగులు చేస్తారు. కడుపే కైలాసం. ఏమి ఈ విధంగా నిద్ర వైకుంఠంగా పెట్టుకుని జీవితంలో కేవలం భౌతిక సంబంధమై ఉన్న వ్యవహారంలో మునిగి ఉన్నటువంటి వాడిని ప్రాకృత, అయుక్త ప్రాకృత అన్నాడు. కాబట్టి ఈ ప్రకారముగా ఉన్నటువంటి వారికి నాస్తి బుద్ధి, ఎక్కడ బుద్ధి ఉంటుందయా అన్నాడు. అసలు దానికి దీనికి అనుబంధం ఏమిటి, సంబంధం ఏమిటి అనే విషయంగా చూడాలంటే తాత్విక కోణంలో చూస్తే నీకు అర్థమవుతుంది. అంతే, ఊరికి నీకు అర్థమయ్యే విషయం కాదు. నాస్తి బుద్ధి అయుక్తస్య. కాబట్టి అయుక్తుడుగా ఉన్నటువంటి వాడు, వానికి బుద్ధి లేదు. ఈ బుద్ధి లేకపోవడం అంటే అర్థం ఏమిటి, అది గమనించుకోవాల్సిన అంశం. అది మహాత్ముల ప్రవచనం ద్వారా అర్థమయ్యేటువంటి విషయం. ఎందుకంటే ఇక్కడ లోన ఉన్నటువంటి అంతఃకరణం అనేటువంటి వస్తువు మనలో ఉన్నది. లోపల ఉండి పనిచేసే పనిముట్టు అని చెప్పని అన్నారు. బయట ఉండి పనిచేసే పనిముట్లు మొత్తం 10 ఉన్నాయి. ఆ 10 5 కర్మేంద్రియాలు అని, 5 జ్ఞానేంద్రియాలుగా ఉన్నటువంటివి. ఇవన్నీ కూడా బాహ్యేంద్రియములు అనే పేరు పెట్టారు. బాహ్యములో పనిచేస్తాయి కాబట్టి బాహ్యేంద్రియములు అనగా నేత్రం ఏం చేస్తుంది, బయట ఉన్న దృశ్యాన్ని చూస్తుంది. శ్రోత్రం ఏం చేస్తుంది, బయట ఉన్న శబ్దాన్ని వింటుంది. అటనే నాలుక ఏం చేస్తుంది, బయట ఉన్న రసాలను గ్రహిస్తుంది. ఈ బయట ఉన్నటువంటి వాటిలను తెలుసుకునే విధానముగా బయట ఉండి పనిచేసేవిగా ఉన్నాయి కాబట్టి బాహ్య ఇంద్రియములు అన్నారు. ఇక లోపల ఉండి పనిచేసే దానిని అంతర ఇంద్రియము అన్నారు. అది లోపల ఉండి పనిచేసేటువంటి యొక్క ఇంద్రియం అంతర ఇంద్రియము అనే మాటగా. కాబట్టి ఆ ప్రకారం అది లోపల తప్ప అది బయట తెలుసుకునే అవకాశాలు లేవు. అంటే బయట అంటే జ్ఞానేంద్రియముల యొక్క సహకారం లేకుండా మనస్సు బయట ఉన్నటువంటి వాటర్లను తెలుసుకునే అవకాశం మనస్సుకు లేదు. నేత్రం లేకుండా మనస్సు ఉన్నది. చాలామంది నేత్రం లేదు, మనస్సు ఉన్నది. దృశ్యం రాదు. చాలామందికి లోపల మనస్సు ఉన్నది, శ్రోత్రేంద్రియం పనిచేయట్లా, బయట ఉన్న శబ్దం గోచరించదు. ఈ ప్రకారంగా ఇంద్రియ సహకారం లేకుండా మనస్సు బయట ఉన్నటువంటి యొక్క వాటిని తెలుసుకునే అవకాశం లేదు. కాబట్టి బయట ఉన్న ఇంద్రియాల సహకారముతోనే లోన ఉన్న మనస్సు ఇంద్రియ సహకారములతోనే బయట ఉన్నటువంటి యొక్క శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనబడేటువంటి వాటిని తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు నిద్రలో మనస్సు లేదా అంటే మనస్సు ఉన్నది, కానీ మా బయట ఉన్నటువంటి ఈ శబ్దాదులు గోచరిస్తున్నాయా, ఏమి తెలియపట్ల, వినపట్టలేదు, కనపడటం లేదు, ఏమి లేవు. కారణం ఏంటంటే ఆ మనస్సు అనేటువంటిది లోపల ఉన్నా కానీ జ్ఞానేంద్రియములు అక్కడ పనిచేస్తున్న పరిస్థితి లేదు. కాబట్టి ఈ బయట ఉన్నవి తెలియబడవు, లోన మాత్రం తెలియబడుతూ ఉంటాయి. లోపలే తెలియబడుతూ ఉంటాయి. ఏవో డ్రీమ్స్, కళలు వస్తూ ఉంటాయి. సంస్కారాలను బట్టి లోన వచ్చే కళలు అవి మాత్రం మనసు తెలుసుకుంటుందే తప్ప ఈ బయట ఉన్న శబ్దాదులు మాత్రం తెలుసుకునే అవకాశం లేదు. కారణం ఏంటంటే ఇంద్రియ సహకారం లేకపోవడం వల్ల మనస్సుకి.
కేవలం మనస్సు మాత్రమే ఉన్నది కాబట్టి ఆ మనస్సుకి లోపల ఉన్నవి గోచరిస్తుంది. దాన్ని డ్రీమ్, కళ, స్వప్నము అన్నారు. అవి గోచరిస్తాయి మనస్సుకి. కాబట్టి ఇంద్రియములు అనేటువంటివి మళ్ళీ వ్యవహార దశలో వచ్చినప్పుడే ఆ మనస్సు ఇంద్రియాలతో సంబంధం పడి బయట ఉన్నటువంటి వాళ్ళను చూస్తాము, బయట ఉన్న శబ్దాలు వినటము, బయట ఉన్న రసాలు గ్రహించుకోవటము జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ లోపల ఒక వస్తువు పరమాత్మ పెట్టాడు. దాన్ని అంతఃకరణం అనేటువంటి పేరు కలిగి ఉన్నది. అంతః లోపల పనిచేసే పనిముట్టు కాబట్టి అంతఃకరణము అని చెప్పని అన్నారు. ఆ విధముగా ఉన్నటువంటి ఆ భాగమే వృత్తి భేదాన్ని బట్టి 4 రకాలుగా అది మారుతూ ఉంటుంది. ఒకప్పుడు మనస్సుగా, ఒకప్పుడు బుద్ధిగా, ఒకప్పుడు తెలివిగా, ఒకప్పుడు అహంకారముగా, ఈ 4 దశలుగా మారేటువంటి యొక్క విధానంగా పరమాత్మ నిర్మాణం చేశాడు. అది మనం చేసుకున్న వస్తువు కాదు. సృష్టి క్రమములో భగవత్ నిర్మాణములో వచ్చినటువంటి వస్తువు అది. కాబట్టి ప్రకారంగా ఆ ఉన్నటువంటి అంతఃకరణం అనేటువంటిది ఏంటంటే, ఎప్పుడే పరమాత్మ చెప్పినట్లుగా శ్రోత్రం చక్షు స్పర్శనంచ రసనం ఘ్రాణం ఏవచ అధిష్టాయ మనఃఛాయ విషయాన్ ఉపసేవ. ఎంతకాలమైతే ఇంద్రియాలతో సంబంధం పడి బయటికి పోయి మనం ఈ శబ్దాది విషయాలని ఆస్వాదించేటువంటి వాళ్ళముగా ఉన్నామో అంతకాలం మనలో ఈ మనసు అనేటువంటి యొక్క భాగమే పనిచేస్తూ ఉంటుంది. అది దాన్ని మనస్సు అని చెప్పని అంటారు. అట్లా నేత్రం ద్వారా, శ్రోత్రం ద్వారా, ఘ్రాణం ద్వారా, జిహ్వ ద్వారా బయటికి వచ్చి బయట ఉన్నటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధాలని ఆస్వాదించడమే మన పనిగా పెట్టుకున్నాము. రెండో పని అనేటువంటిది ఏమి లేదు. ఒకవేళ ఇంద్రియాలతో సంబంధపడి వ్యవహరించే విధానం మనకి ఇసుగు కలిగిందా, లోపలికి వెళ్ళిపోతాం, లోపల ఉంటాం. లో నుండి ఏం చేస్తామని చెప్పనంటే ఈ బయట ఇంద్రియాలతో సంబంధపడి వ్యవహారం చేయగా ఆ వ్యవహార విధానాలలో మనకు ఏ యొక్క సంస్కారాలు ఏర్పడ్డాయి మనస్సు లోపల, ఆ మనస్సులో పడ్డటువంటి యొక్క స్మృతులు సంస్కారములను అభివ్యక్తం చేసుకుని అక్కడ మరలా వేరే లోకం నిర్మాణం చేసుకుని ఆ లోకములో సంచారం చేస్తాం. అది ఇంద్రియాలతో సంబంధం పెడితే ఈ లోకంలో సంచారం చేస్తాం. ఈ ఇంద్రియముల యొక్క సంబంధం లేకుండా లోన ఉన్న సంస్కారాలతో ముద్రలతో సంబంధం పడ్డాము అంటే లోన ఉన్న ప్రపంచంతో వ్యవహరిస్తాం. అక్కడ మనస్సే, ఇక్కడ మనస్సే. లోపల ఏర్పడ్డ స్వప్నమనే జగత్తులో వ్యవహరించిన మనస్సే. ఈ బాహ్యములో ఉన్న ఈశ్వర సంబంధమై ఉన్నటువంటి నామరూపాత్మక జగత్తులో సంచరించిన మనస్సే. ఈ ప్రకారంగా మనం ఎప్పుడూ కూడా మనస్సు కలిగి ఉన్నాము. మనస్సు అనేటువంటి దాంతో సంబంధం పడి ఉన్నాము. నిద్రపోయినా మనస్సే, మేలుకునే ఉన్న మనస్సే. నిద్రపోతే స్వప్న జగత్తుతో సంబంధము, మేలుకుంటే ఈశ్వర జగత్తుతో సంబంధం. ఇదంతా మనస్సు యొక్క సంబంధ విధానములే. ఈ రెండింటిని ఏమన్నారు? వ్యావహారిక సత్తా అన్నారు, ప్రాతిభాషిక సత్తా అన్నారు. వ్యావహారిక సత్తా, ప్రాతిభాషిక సత్తా అంటారు. ఇట్లా వ్యావహారికం అనగా ఇంద్రియాలతో సంబంధం పడ్డప్పుడేమో వ్యావహారిక సత్తాతో, నిద్రా సమయంలో సంస్కారములతో సంబంధం బట్టి ప్రాతిభ సత్తాతో ఉన్నామే కానీ మనం పారమార్థిక సత్తాయుగు బ్రహ్మముతో ఉన్న విధానం లేదు. కాబట్టి బ్రహ్మముతో ఉన్న విధానం రావాలని చెప్పనంటే అక్కడ మనసు అనేటువంటి యొక్క భాగం అంతరించి దాని నుంచి ఒక శుద్ధ సాత్వికముతో చేరి ఉన్నటువంటి బుద్ధి అనే అంశం ఆవిర్భావం కాగలిగితే అది అక్కడ స్వామి చెప్పిన మాట. కాబట్టి ఎట్లా ఏర్పడుతుందా ఈ భాగం అని చెప్పనంటే మరి ఆ యొక్క మహాత్ములు, సాధు మహాత్ములు వారు ఇంద్రియాలతో సంబంధం పెట్టుకోకుండా హంసతో సంబంధం పెట్టుకుంటారు. దీన్ని ధ్యాన ప్రక్రియ, యోగ ప్రక్రియ అని చెప్పని అంటారు. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. అభ్యాసయోగయుక్తేన చేతస న అన్యగామిన, అన్యముగా పోకుండగా పరమాత్మ అన్నమాట. అభ్యాస యోగయుక్తేన, యోగం అంటే కలయిక అనగా మనస్సుని శ్వాసతో పెట్టటము, అది కలయిక. అది ఇది యోగ ప్రక్రియ. దీన్ని యోగ ప్రక్రియ అని చెప్పని అంటారు. ధ్యానమన్నా యోగమన్నా వీరేమన్నా పేరు పెట్టండి, దాన్ని అంటారు మెడిటేషన్ అంటారు కొంతమంది.
ధ్యానము అంటారు, కర్మయోగము అని చెప్పని అంటారు. ఇట్లాగా మరి ఆ మనస్సుని శ్వాసతో అనుసంధానాన్ని చేర్చే విధానం లోకంలో సాధారణంగా ఎవరికి తెలియదు, ఎవరికి చేసే విధానం లేదు. ఎందుకంటే శ్వాస ఆడుతూ ఉన్నది, దాంతో మనకేం పని? కనుక ఆడినంతకాలం ఉంటాం భూమి మీద. మనం చేసుకునే వ్యవహారం వేరే ఉన్నది, మనకున్న ఇంద్రియాలు ఉన్నాయి, వాటితో సంబంధం పెడితే లోకంలో ఉన్నటువంటి తెలియబడుతూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రకారముగా సద్య విధానం, సద్యోజ్ఞానం కనుక ఇంద్రియాలతో సంబంధం పడగానే మనకు ఎమ్మటే ఈ ప్రపంచం యొక్క సంబంధమై ఉన్న అవగాహన కలుగుతుంది. అందువల్ల అందరూ కూడా ఏం చేస్తున్నారు అని చెప్పనంటే ఈ తనకు దగ్గరగా ఉన్నటువంటి ఇంద్రియాలతో సంబంధం పడుతున్నారే కానీ మరి ఈ శ్వాసతో సంబంధం పడుతున్న విధానము లేదు. పరమాత్మ చెప్పే మాట, అభ్యాస యోగయుక్తేన చేతస నా అన్యగామిన. చేతస అనగా మనస్సు, చేతస మనస్సు చేత, చేతస చిత్తము చేత, చేతస్ అంటే మనస్సే. చేతస అన్యగామిన, అన్య వేరుగా, గామిన పోకుండగా, అన్యగామిన వేరుగా పోకుండగా మనస్సుని మరి అభ్యాస యోగయుక్తేన ఆ యోగముతో పలుమార్లు చేసే విధానముగా వాళ్ళు ఉంటారు. వారిని యోగులు అని చెప్పని అన్నారు. ఎవరైతే కేవలం ఇంద్రియాలతో సంబంధం పడి బయట ఉన్నటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధానబడేటువంటి విషయాలు మాత్రమే ఆస్వాదిస్తూ పోయేటువంటి వారికి పేరు భోగులు అన్నారు. భోగములో రమించేవారు కాబట్టి భోగులు, యోగములో ఉండేవారు కాబట్టి యోగులు. ఇది గుణార్థం, గుణ సంబంధమైన అర్థంతో చేరి ఉన్నటువంటి యొక్క దానిని ఈ విధంగానే పలుకుతారు. కాబట్టి జ్ఞానం గలవాడు జ్ఞాని, యోగం గలవాడు యోగి, రోగం గలవాడు రోగి, ధ్యానం గలవాడు ధ్యాని, మానం గలవాడు మాని, ధనం గలవాడు ధని. ఇట్లాగా లోకంలో ఏది కలిగి ఉంటే వాడికి ఆ పేరు వస్తుంది. అట్లా మహాత్ముల్ని యోగులు అన్నారు. ఎందుకన్నారంటే మనస్సు శ్వాసతో అనుసంధానం కలగజేశారు వాళ్ళు. ఈ ప్రకారంగా మనస్సుని ఆ శ్వాస అనుసంధానం కలగజేయటం కారణముగా అక్కడొక కొత్త వింత ప్రక్రియ ఏర్పడుతుంది. ఏమిటా ప్రక్రియ అని చెప్పనంటే, ఇంతకాలముగా మనసు ఇంద్రియాలతో సంబంధం పడి బయటికి పోయి శబ్దాది విషయాలు ఆస్వాదించేదిగా ఉన్నటువంటి యొక్క మనస్సు ఈనాడు హంసతో అనుసంధానం కలిగింది. ఇంతవరకు జీవితంలో ఏనాడు లేదు. అయితే ఈనాడు ఎందుకు ఏర్పడింది అంటే మహాత్ములు ఉపదేశించారు. దాన్ని బ్రహ్మోపదేశము అంటారు. ఎవరైతే బ్రహ్మ విద్య అధ్యయనం చేస్తారో, బ్రహ్మ విద్య అధ్యయనం చేసిన అనంతరం గురువులు మనకి ఆ మార్గాన్ని బోధిస్తారు. హంస యొక్క తత్వాన్ని అవలోకనం చేపిస్తారు. కాబట్టి ప్రకారముగా శ్వాసతో ఆ మనస్సు ఉంచేటువంటి యొక్క విధానమే యోగము అని చెప్పని అన్నారు. అది రావాలి ముఖ్యంగా. వాళ్ళకి ఈనాడు మహాత్ములుగా, బ్రహ్మవేత్తలుగా, బ్రహ్మజ్ఞానులుగా చెప్పేటువంటి యొక్క వాళ్ళందరూ కూడా ఈ మార్గంలో ప్రయాణం చేసినటువంటి వారే. బ్రహ్మంగారు, వేమన యోగి, రమణ భగవానుడు, ఇట్లా మీరు ఎంతమందిని చెప్పుకోండి కాక అందరూ కూడా ఎందుకయ్యారా యోగులు? హంస యొక్క ఆశ్రయం వల్ల యోగులయ్యారు. ఇంద్రియముల యొక్క ఆశ్రయం ద్వారా యోగులయ్యారని చెప్పని అంటారా? ఇంద్రియముల యొక్క ఆశ్రయంలో యోగులయ్యేట్లయితే లోపల అందరూ యోగులే. ప్రత్యేకంగా యోగం చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రకారం ఇంద్రియముల యొక్క ఆశ్రయంతో ఉంటే యోగం కాదు, హంస యొక్క ఆశ్రయం ఉంటే యోగం అంటారు. ఆడిడి హంసను జోడెడబాయక వేడుక నాదము కూడుట యోగము అన్నారు బ్రహ్మంగారు. అట్లా ఆ యొక్క శ్వాస యొక్క ఆశ్రయంలో ఉండే విధానము మహాత్ములు ఎంతో అత్యద్భుతముగా చెప్పుకొస్తున్నారు. వాళ్ళ అనుభవ వాక్యాలు ఇవన్నీ కూడా హంసా సోహం హంసా సోహం హంసా సోహం సోహం ఇది అని సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు. కాబట్టి ఈ ప్రకారముగా హంస అనేటువంటిది ఆత్మ యొక్క సాకారాకారం కాబట్టి, అంటే హంసతో ఎప్పుడైతే మనస్సు చేరి ఉన్నదో ఆ మనస్సులో చేరి ఉన్నటువంటి మాలిన్యములు మొత్తం కడగబడతాయి. దాన్ని మనోనివృత్తి పరమోపశాంతి అంటారు. కాబట్టి ఆ ప్రకారంగా మనస్సులో ఉన్నటువంటి సమస్త మాలిన్యములన్నీ కూడా కడగబడేది ఇక్కడే, యోగ మార్గములో కడగబడతాయి. ఇక మరొక మార్గం అనేటువంటిది లేదు. నాణ్య పంథాయనాయ విద్యతే. కాబట్టి ప్రకారముగా మనస్సులో చేరి ఉన్న మాలిన్యాలు
అనేక జన్మలుగా చేరి ఉన్న మాలిన్యాలు. ఇప్పుడు శరీరంలో ఎన్నో మాలిన్యాలు ఉంటాయి. అన్ని మాలిన్యాలు కూడా కడుక్కునే అవకాశాలు కూడా ఉన్నాయి మనకు యోగ విధానాలలో. దానిని శంఖ స్మృతి అంటారు. శంఖ స్మృతి, వస్త్ర ధౌతి, జల ధౌతి, ఇలాంటి కొన్ని ఉన్నాయి. మీకు ఆ శరీరంలో పెరిగిపోయిన మాలిన్యాలు బయటకు పోవాలంటే ఈ విధంగా చేస్తారు వాళ్ళు. యోగ విధానంలో ఉండి వస్త్ర ధౌతి, పెద్ద బోరాటి వస్త్రాన్ని బాగా మింగి లోపలికి బయటకు లాగేస్తారు. దానివల్ల కపాలన్నీ బయటకు వచ్చేస్తాయి. లేదా జల దౌతి, ఆ జలాన్ని బాగా కాసి చల్లార్చి దాంట్లో కాస్త ఉప్పేసి ఆ నీరు బాగా తాగి 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 మొత్తం వమనం చేసి బయటకు కక్కేస్తారు. దీన్ని జల దౌతి అని చెప్పని అంటారు. మూడో శంఖ ప్రక్షాళన అంటారు. అది కూడా నీరు బాగా కాసి చల్లార్చి ఉప్పు కలిపి దాన్ని బాగా తాగుతూ కొన్ని ఉంటాయి యోగాసనాలు, అవి వేసుకుంటూ వేసుకుంటూ వస్తే దాన్ని అదంతా కూడా బయటికి విరోచనం ద్వారా బయటికి వెళ్ళిపోతాయి. దానిని శంఖ ప్రక్షాళన అని చెప్పని అంటారు. ఇట్లా యోగ విధానాలలో దేహాన్ని కడుక్కునే విధానం, లోపల కడిగే విధానం, బయట అందరూ కడుగుతూ ఉంటారు, లోన కడిగే విధానాలుగా ఉండేటువంటిది మీకు యోగ ప్రక్రియలలో చెప్పుకొస్తూ ఉంటారు. అదే కాకుండా రోజువారీగా ఈ శ్వాస యొక్క సంచారం చేత శరీరములో ఉన్నటువంటి యొక్క మాలిన్యాలని తోడి బయట పోస్తూ ఉన్నది. అందువల్ల బయటకు వచ్చేటువంటి యొక్క గాలి అపానం అన్నారు, లోనికి పోయే గాలి ప్రాణము అన్నారు. కాబట్టి శుద్ధముగా లోపలికి పోతుంది, అనేక మాలిన్యాలతో బయటకు వచ్చేస్తుంది. అంటే అర్థం ఏమిటి? ఈ శరీరములో ఉన్నటువంటి యొక్క మాలిన్యాలని కడిగి వేస్తున్నది శ్వాస అని చెప్పేసి అని. ఆ ప్రకారంగా మహాత్ములు కూడా మనస్సుని ఆ శ్వాసకే అర్పించారు, హంసకు అర్పించారు. కాబట్టి ఆ హంస ఏం చేస్తుందా అని చెప్పానంటే ఎడుదిరిగి మాలిన్యాలు మొత్తం కూడా కడిగి బయటకు పోసే అలవాటు దానికి ఉంది. కాబట్టి ఆ ప్రకారంగా మనసు అనేటువంటి దానిని హంస యొక్క ఆశ్రయం పెట్టడం కారణంగా ఆ మనసులో కూడా చేరి ఉన్నటువంటి సమస్త అన్నింటినీ కూడా తోడి బయట పోసేసింది. కాబట్టి ఆ మనస్సు మలినాంతకరణమై ఉన్నటువంటి యొక్క మనస్సు శుద్ధాంతఃకరణమవుతుంది. ఆ శుద్ధాంతఃకరణమగు ఆ భాగమే బుద్ధి అన్నారు. మలినాంతఃకరణ భాగము మనస్సు అన్నారు, శుద్ధాంతకరణ భాగము బుద్ధి అన్నారు. అలాగా ఉన్నటువంటి ఆ శుద్ధ బుద్ధి ఎవరికి లేదు? నాస్తి బుద్ధి అయుక్తస్య అనే మాట, నచాయుక్తస్య భావన. కాబట్టి ఆ విధముగా ఎవరికైతే ఆ ధ్యానము ద్వారా ఆ శుద్ధ బుద్ధి అనేది ఏర్పడలేదో వానికి ఆ బ్రహ్మ భావన ఉండే అవకాశం లేదు. ఎందుకంటే మహాత్ములు హంస యొక్క ఆశ్రయంలో ఉండి నివృత్తి మార్గంలో ప్రయాణం చేశారు. కాబట్టి ఆ ప్రకారముగా ఆ బుద్ధి ద్వారా వాళ్ళు ఆ బ్రహ్మము యొక్క అనుభవాన్ని పొందుతూ ఉన్నారు. కాబట్టి పరమాత్మ అంటాడు బుద్ధి గ్రాహ్యం అన్నాడు 6వ అధ్యాయంలో. బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం, ఇంద్రియాల గోచరించదు బ్రహ్మము, బుద్ధికి మాత్రమే గోచరిస్తుంది అని చెప్పని అంటాడు. ఇట్లాగా మీకు గీతలో చాలా ఉన్నాయి పదాలు. బుద్ధియుక్తో, బుద్ధితో కూడుకుని ఉండు, బుద్ధవు శరణం అన్విచ, బుద్ధినే శరణవేడు, దదామి బుద్ధి యోగం, నీకు బుద్ధి యోగం ఇస్తున్నాను అని చెప్పి అంటాడు. కాబట్టి ఈ ప్రకారంగా ఈ లక్షణావృత్తి సంబంధమై ఉన్న అంశాలు, శక్తి వృత్తి వచ్చినటువంటి వాడికి మాత్రమే లక్షణావృత్తి గోచరించే అవకాశం ఉంటుంది అనేవాడు చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రకారముగా మరి నాస్తి బుద్ధి అయుక్తస్య నశాయుక్తస్య భావన, మరి అలాగా ఎవరికై శుద్ధ బుద్ధి లేదో వానికి బ్రహ్మ భావన లేదు అన్నాడు. నచా భావయత శాంతి అశాంతస్య కుత సుఖం, ఎవరికైతే బ్రహ్మమును అవలోకన చేసేటువంటి యొక్క విధానం లేదో వాడికి శాంతి లేదు, శాంతి లేని వానికి సుఖం ఎక్కడిది? ఇది పరమాత్మ చెప్పేటువంటి యొక్క మాటలు. ఎవరైతే యుక్తుడై ఉన్నాడో, హంస యొక్క ఆశ్రయంలో ఉన్నాడో, యుక్తుడై ఉన్నాడో వాని శుద్ధ బుద్ధి ఏర్పడుతుంది. కాబట్టి ఆ శుద్ధ బుద్ధి ద్వారా బ్రహ్మమును అవలోకన చేసేటువంటి బ్రాహ్మీ భావన వస్తుంది. ఆ బ్రాహ్మీ భావన ఉన్నటువంటి వానికే శాంతి ఉంటుంది, సుఖం ఉంటుంది, ఆనందం ఉంటుంది అనేటువంటి అర్థం. ఇట్లాగా చూస్తే మీకు ఒక్కొక్క శ్లోకములో ఉన్నటువంటి లోతుగా లోన ఉన్నటువంటి యొక్క లక్షణావృత్తికి మాత్రమే గోచరించేటువంటి అంశాలు ప్రతి శ్లోకములో ఉన్నాయి. ఇంకా ఇంకా పోగలిగే శక్తి గలవారికి ఒక శ్లోకం ఒక సముద్రం ఎంత లెక్క నువ్వు పోగలిగినా అంతవరకు నీకు అది దోవ ఇస్తూనే ఉంటుంది లోపలికి పోయేగా.
అట్లా భగవత్ సంబంధమై ఉన్నటువంటి భగవంతుడే అనంతుడు. ఆయన యొక్క వాక్యము అనంతముగా ఉంటుంది, ఎంతో గొప్ప అర్థములు కలిగి ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఆ యొక్క శ్లోకము యొక్క ద్వారములు తెలుసుకొని నువ్వు లోపలికి పోగలుగు. ఆ పోగలిగే కొద్దీ వినగలిగేటువంటి వాడికి ఓపిక, వాడికి ఉత్సుకత ఉండాలంతే. ఎందుకంటే ఈ పోగలిగేటువంటి యొక్క సామర్థ్యం గలవారు పోగలుగుతారు, ఎంత లెక్కన పోగలుగుతారు. కానీ వినగలిగేవాడికి ఆ శక్తి లేదే, ఓర్పు లేదే. ఏమిటి లాగి 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 స్వామివారు చాలామందిలో ఉన్నటువంటి జాడ్యం. చెప్పగలిగే శక్తి లేదు, వినగలిగే ఓపిక లేదు, రెండు లేవు. వాడేం పోగలుగుతాడా అంటే వాడు పోలేడు. మనం పోగలిగేటువంటి వాళ్ళెమ్మటే పోగలుగుతాడా అంటే అది పోగలేడు. వాడు పోలేడు. మనం పోగలిగేటువంటి వాళ్ళెమ్మటే పోగలుగుతాడు, ఆడ పోలేకపోతామండి. ఏమి ఈ ప్రకారంగా భగవంతుడు ఎంతో లక్షణావృత్తి విధాయకాలుగా అవన్నీ కూడా ఇచ్చిన విధానం. కాబట్టి ఈ ప్రకారంగా మరి చూస్తే ఉపనిషత్తులు ఈశ, కేన, కట, ప్రశ్న, ముండ, మాండిక్యాదులు వాటి వల్ల మంత్రభాగాలు కూడా ఈశ్వరుడిచ్చాడు. ఒక్కొక్క మంత్రం చేసుకుంటే ఆ మంత్రభాగాలలో ఎంతెంత లోపల ఆ భావ సంబంధమై ఉన్న, తాత్విక సంబంధమై ఉన్న భావాలు ఉన్నాయో మనస్సు పెట్టగలిగి, ఓర్పుగా ఉండగలిగి, వినగలిగే ఉత్సుకత కలిగి, పోగలిగేటువంటి యొక్క ఓపిక కలిగి ఉన్నటువంటి వాళ్ళకి ఆ మహాత్ములు ఎంతైనా కూడా వాళ్ళని ప్రయాణం చేయించే విధానాలు ఉంటాయి. అదంతా కూడా లక్షణావృత్తికి మాత్రం విషయమే గోచరించేటువంటి విధానము. అంత లోతుగా ఉన్నటువంటి భావాలను కూడా అందుకునేటువంటి యొక్క బాహువులు అది ఉండగలగాలి. అది కూడా భగవద్ అనుగ్రహమే. వినగలిగేటువంటి యొక్క ఓపిక, వాళ్ళతో ప్రయాణం చేయగలిగేటువంటి యొక్క ఉత్సుకత ఉండగలగటం కూడా పుణ్య విధానమే. పుణ్య విధానం గలవాడు మాత్రమే ప్రయాణం చేయగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మహాత్ములై ఉన్నటువంటి వారు తాత్విక జ్ఞానంతో వాళ్ళు ప్రయాణం చేయగలుగుతారు కాబట్టి పోతూ ఉంటారు. కాబట్టి లమ్మటే పోగలిగేటువంటి వాటికి పుణ్యం ఉండాలి ముఖ్యంగా. ఆ పుణ్యం ఉండగలిగితే వాళ్ళు అడుగు వేసుకుంటూ మెల్లగా వాళ్ళతో పాటు లోనగా పోయే అవకాశం ఏర్పడుతుంది. కనుక ఆ లోతుగా ఉన్నటువంటి యొక్క ఆ అంశాలని, అర్థాలని అందుకోగలిగేటువంటి యొక్క బాహువులు, మహాబాహో గొప్ప బాహువులు గలవాడు. మహా అంటే గొప్పదైన బాహువులు అని చెప్పనంటే ఏం చెప్పుకున్నాం? బయట ఉన్న పదార్థములను బయట ఉన్న బాహువులు అందుకుంటాయి. జ్ఞానపరమై ఉన్నటువంటి పదములలో ఉన్నటువంటి పద సంబంధ అర్థాలను అందుకోగలిగేటువంటి బాహువులు శ్రోత్ర బాహువులు. అలాంటి బాహువులు గలవాడే ఉన్నాడు. కాబట్టి అర్జునుడు భగవంతుడు చెప్పేటువంటి యొక్క ప్రతి అంశాన్ని కూడా ఎంతో శ్రద్ధగా వినగలిగాడు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ అయా నీ అనుగ్రహముతో తత్ప్రసాదాత్తో మీ అనుగ్రహముతో నా ఈ మోహం అంతా కూడా తొలగిపోయింది స్వామి అని చెప్పి అనగలిగాడు అర్జునుడు. అదే విషయాన్ని విన్నాడు ధృతరాష్ట్రుడు కూడా. ఏమన్నా అన్నాడేమన్నా? వాడేమొచ్చిన మాట అది వింటేనేక లోతుగా ఉన్న భావాల్లోకి పోగలిగే శక్తి వానికాడది, ఆ జిజ్ఞాస ఏడది, ఆ పుణ్యం ఎక్కడది? చెప్పినవాడు గొప్పవాడు కదా, సంజయుడు గొప్పవాడే కదా, వ్యాసానుగ్రహాన్ని పాత్రుడయ్యాడుగా, దివ్య శక్తును పొందాడుగా సంజయుడు. కాబట్టి ఆ ప్రకారంగా పరమాత్మ చెప్పేటువంటి యొక్క విషయాన్ని ఆయన యథాతథంగా విని చెప్పగలిగిన విధానము. కానీ ఆ చెప్పినప్పటికీ కూడా ఆ యోగ్యత లేనటువంటి యొక్క ఆ ధృతరాష్ట్రుడు ఏమి పట్టింది వానికి? మోహమే మిగిలింది, శోకమే మిగిలింది వాడికి తప్ప ఇంకా ఏది కూడా మనసుకు పట్టిన విధానము లేదు. కాబట్టి ఆ ప్రకారముగా వినగలిగేటువంటి వాళ్ళల్లో కూడా పుణ్య విధానం ఉండగలిగితేనే అది వినగలుగుతారు, చక్కగా అర్థం చేసుకోగలుగుతారు, ఆ మార్గంలో ప్రయాణం కూడా చేయగలుగుతారు. ఆ ఉత్సుకత లేనప్పుడు, ఆ పుణ్యం లేనప్పుడు, ఆ శ్రద్ధ లేనప్పుడు నీకు అది ఎంత చెప్పినా మైండ్కి ఎక్కేది లేదు, అది లోనకు పోయేది లేదు, అది నిలబడేది లేదు, బయటకు వస్తూ ఉంటుంది. చెప్పింది మొత్తం బయటకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు స్వామిగారు ఏం చెప్పారు? అద్భుతంగా చెప్పారండి ఉపన్యాసం. మధ్యలో ఫుల్ స్టాప్ కామాలు లేకుండా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు అన్నారు. ఏం చెప్పారు చెప్పండి? జూమ్లో అయితే ఇప్పుడు 35 మంది ఉన్నారండి, అందరూ కూడా అట్లాగే ఉండిపోయారండి, అద్భుతంగా ఉన్నారని చెప్పి.
అది ఏం చెప్పారు స్వామిగారు? ఏమిటయ్యో స్వామిగారు కాళహస్తిలో ఉంటారు, ఒకసారి ఫోన్ చేసి కనుక్కోకూడదు, కనుక్కున్నారు. ఆయనే చెబుతాడుగా మీకు నేను చెప్పేది ఏంది. ఎందుకంటే మొత్తం పోయింది. ఈ చెవిలో విన్నారు, ఆ చెవిలో ద్వారా పోయింది. ఆ పని ఏమీ లేదు లోపల. అది ఉండాలన్నా దేవతలు పుణ్యం ఉండాలి. ఆ దేవతలు అనుగ్రహించాలంటే పుణ్యం ఉండాలి, నిలబడాలి పుణ్యం ఉండాలి. ఆ పుణ్య విశేషం ఉన్నటువంటి వాడు గోచరించే అవకాశం ఉంటుంది. కాబట్టి మహాబాహో, గొప్ప బాహువులు అంటే మహా అంటే పూజనీయమైన. గమనించండి, మహాకారణం ఏమన్నారు? మహాకారణము అన్నారు. మహా అంటే పూజనీయమైన కారణం, అది గ్రాణం. పైన ఉన్నదాన్ని నేత్రంలో కారణదేహం అన్నారు. అది కారణం వరకే, అది మహాకారణం కాదు, కారణం వరకే. ఎందుకంటే జన్మ కారకమై ఉంది కాబట్టి కారణం. నీకు జన్మలు ఇచ్చేది ఉంది కాబట్టి దాన్ని కారణదేహం అన్నారు. నీకు జన్మరాహిత్యం చేసేది కాబట్టి మహాకారణం అన్నారు. కాబట్టి మహాకారణం అన్నటువంటిది ఈ యొక్క శ్వాసల సంచారంగా ఉన్నటువంటి యొక్క భాగములో మహాకారణము. ఇదేం చేస్తుంది అంటే పారమార్థికమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మస్వరూపాన్ని అవగాహన, అవలోకన, అనుభూతి, ఆనందాన్ని పంచేదిగా, అందించేదిగా ఉంది. కాబట్టి ఇది ఇక్కడ మహాకారణ స్థలము. ఇది కూడా మహాబాహువులే. బ్రహ్మతత్వం పారమార్థిక స్వరూపాన్ని పొందింపజేస్తుంది ఇది, ఈ మహాబాహువులు. శాస్త్ర సంబంధమై ఉన్నటువంటి యొక్క విషయాలని, లోతైన విషయాలను సులభముగా అందింపజేస్తుంది ఈ యొక్క స్తోత్ర బాహువులు. ఇవి మహాత్ములకు ఉండేటువంటి విధానము. ఇక మామూలు బాహువులైతే అందరికీ ఉన్నాయి. ఈ లోకంలో ఎక్కడెక్కడ ఏమున్నాయి మొత్తం తస్కరించడమే. ఎక్కడ ఏమున్నాయి అన్నీ పట్టుకుంటూ ఉంటాడు. అన్నీ కావాలి, అన్నీ కావాలి, అన్నీ కావాలి. ఏం చేసుకుంటారు? ఇల్లంతా నిండిపోతుంది, పెట్లన్నీ నిండిపోతాయి. ఈ షాపింగ్ చేస్తారు, 10 చీరలు పట్టుకొస్తారు, పెట్లో బారేస్తారు, తాళం వేస్తారు. మళ్ళీ షాపులకు పోతారు, 20 చీరలు పట్టుకొస్తారు, వనుకో పెట్టుకుంటారు, పెట్లో పెట్టి తాళం వేస్తారు. అప్పుడు ఈ ప్రకారంగా చూస్తే మొత్తం గదంతా ఈ పెట్లే, బీరువాలే. ఎందుకంటే పోయిన చోటల్లా పట్టుకోవాలి, తేవాలి. ఇండ్లంతా మొత్తం సామాన్లు అయిపోతాయి. సరే, ఆ పట్టుకోవడం కాదు, ఈ పట్టుకోనే విధానం పట్టుకోమని స్వామివారు ఇక్కడ అర్జునుడితో పాటు మనకు కూడా మహాబాహో, గొప్ప బాహువులు గలవారా అంటూ ఉన్నాడు. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.